పెరగడం అంతే స్థాయిలో పడిపోవడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందన్న చర్చ జోరుగా సాగుతుంది. స్టాక్ మార్కెట్ ను మించిపోతుందన్న వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, రూపాయి విలువ క్షీణత కూడా ఒక కారణమన్న చర్చ కూడా ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవడం గోల్డ్ వినియోగదారులకు భారంగా మారుతుంది. ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు గోల్డ్ పై బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్ ను ఎప్పటికప్పుడు పెంచేస్తుంది. ఈ మధ్య డాలర్ బలోపేతం కావడం, భారత రూపాయి విలువ ఆల్ టైం కనిష్టానికి చేరుకోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఇలాంటి టైంలో దిగుమతి చేసుకునే గోల్డ్ చెల్లింపులన్నీ డాలర్లోనే చేస్తున్నాయి. అయితే కేంద్రం విదేశీ మారక నిల్వలు తగ్గిపోకుండా చూసేందుకు ట్యాక్స్లను ఆయుధంగా వాడుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. అటు వాణిజ్యంలో లోటు పెద్ద ఎత్తున ఏర్పడుతుంది. ఎందుకంటే భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకునే వస్తువుల్లో ముడి చమురు తర్వాత బంగారం రెండో స్థానంలో ఉంటుంది. దిగుమతి తగ్గించడం ద్వారా లోటును పూడ్చాలని ప్రభుత్వం చూస్తుంది. మరోవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ అనిశ్చితి వల్ల ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బంగారాన్ని కేవలం ఆదాయ వనరుగానే కాకుండా ప్రత్యామ్నాయాలు కూడా చూడాలని కోరుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్లు స్టాక్ మార్కెట్ ద్వారా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు సాధనాలుగా ఉంటాయి. వీటిపై ప్రజల అవగాహన కల్పించాలంటున్నారు. ఇలా డాలర్ విలువ పెరగడం, రూపాయి కనిష్ట స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగించే విషయమే. అయితే భవిష్యత్తులో బంగారం కొనలేమా? గిల్డ్ నగల దిక్క 1,25,000 దాటిన గోల్డ్ ధర ఎన్నడూ లేని విధంగా ఎందుకిలా పెరుగుతుంది? ప్రభుత్వాల అప్పుల కారణమా? పతనమవుతున్న రూపాయి ఎఫెక్ట్ ఏంటి? బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్ పెంపు ఆలోచనలో ప్రభుత్వం. అదే జరిగితే బంగారం ధరలు మరింత పెరుగుతాయా అనేది చూడాలి. బంగారం ధరలు కొత్త రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. వినియోగదారులతో దోబుచులాడుతున్నాయి. ఒక్కసారిగా భారీగా పెరగడం, అంతే స్థాయిలో పడిపోవడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందన్న చర్చ జోరుగా సాగుతుంది. స్టాక్ మార్కెట్ ను మించిపోతుందన్న వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, రూపాయి విలువ క్షీణత కూడా ఒక కారణమన్న చర్చ కూడా ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవడం గోల్డ్ వినియోగదారులకు భారంగా మారుతుంది. ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు గోల్డ్ పై బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్ ను ఎప్పటికప్పుడు పెంచేస్తుంది. ఈ మధ్య డాలర్ బలోపేతం కావడం, భారత రూపాయి విలువ ఆల్ టైం కనిష్టానికి చేరుకోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఇలాంటి టైంలో దిగుమతి చేసుకునే గోల్డ్ చెల్లింపులన్నీ కూడా డాలర్లోనే చేస్తున్నాయి. రైట్, బంగారం ధరలు కొత్త రికార్డులను అయితే బ్రేక్ చేస్తున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. అలాగే వారితో పాటు గృహిణి విష్ణుప్రియ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి ప్రభు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. అసలు బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే సెంట్రల్ బ్యాంక్స్ విపరీతంగా ఎక్కువ చేస్తున్నాయి. మన ఆర్బీఐ లాగే వరల్డ్ ప్రతి కంట్రీకి ఒక బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఆ సెంట్రల్ బ్యాంక్స్ అవన్నీ కూడా ఎక్కువ చేస్తున్నాయి బాగా. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఇది అవ్వాలంటే, ఇమీడియట్ క్యాష్ ఉండాలంటే ఏం చేయాలి? మన రిఫార్మ్స్ చూశారు. మన రిఫార్మ్స్ నుంచి మన పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ఏం చేశారో చూసుకొని అది ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. ఒక రకంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఆయనకి, అప్పుడు టైంలో రిఫార్మ్ చేసిన దానికి. సో దానికి అనుగుణంగా ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ వచ్చినప్పుడు రష్యాని ఒక రకంగా షిఫ్ట్ సిస్టమ్ నుంచి ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు కాబట్టి తట్టుకొని వచ్చారు. అది వేరే కంట్రీ అయితే ఎట్లా? ఇప్పుడు సపోజ్ రేపొద్దున మనకే రావచ్చు. మనకు వచ్చినప్పుడు ఎలా బయటపడాలి
అనేది ఆలోచన వచ్చినప్పుడు ప్రతి కంట్రీ కూడా ఈ మెరుపు ఆలోచన వచ్చింది. సో వచ్చిన వాళ్ళు ఏం చేశారు, డాలర్ డిఫేమ్ అవుతుంది కాబట్టి డీడాలరైజేషన్ అవుతుంది కాబట్టి సో డాలర్ అనేది కొంచెం అవి ఖర్చు చేస్తూ అది అమ్మేస్తూ వాటిని దీంట్లో కన్వర్ట్ చేస్తున్నారు, గోల్డ్ కన్వర్షన్. దట్స్ ద మెయిన్ కాజ్, అది మెయిన్ పెరగడానికి కారణం. అంటే జనరల్ గా ఏమవుతుంది, ఈక్విటీ మార్కెట్ లో ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు అసెట్ క్లాస్ లో దాన్ని హెడ్జ్ చేసుకోవడానికి గోల్డ్ చేసేవాళ్ళు. అప్పుడు ఈక్విటీలో ఏదైనా ఇబ్బంది పడినప్పుడు ఆ హెడ్జింగ్ లో గోల్డ్ పెరుగుతుంది కాబట్టి ఆ గోల్డ్ కొంచెం ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంత పెరగడానికి కారణం ఏంటంటే రిటైల్ పర్సంటేజ్ ఎంత పెరిగితే ఎంత పెరుగుతుంది, రిటైల్ పర్సంటేజ్ పెరిగింది. 140 కోట్లు 144 వేసుకోవచ్చు ఇప్పుడు 144 crores. అంటే జనం పెరుగుతున్నారు, యూసేజ్ పెరుగుతుంది. కానీ ఈ డిమాండ్ వల్ల ఎక్కువ బాగా ఇదైపోయింది అనుకోవచ్చు ఒక రకంగా. సో అందుకనే ఇప్పుడు ఏదైనా రీప్లేస్మెంట్ కి కొత్తగా కొనేవాళ్ళు, పర్చేసింగ్ ఫస్ట్ టైం కొనేవాళ్ళు తగ్గారు ఓ రకంగా చూస్తే. సో ఆల్రెడీ ఆర్నమెంట్స్ ఉన్నాయి, మార్చుకోవటం, ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్టుకోవటం ఇట్లాంటివి వచ్చింది కాబట్టి గోల్డ్ హై వచ్చేసింది. దాదాపు ఇవాళ కూడా అంటే +/- 500-600 దాదాపు 134-278 ప్రెసెంట్ రేట్ అయితే ఇది MCX లో. సో హై వచ్చేసి ఇక్కడ 1,35,263. సో గోల్డ్ అనేది పెద్ద మూవ్మెంట్స్ లేవు ఇప్పుడు ప్రెసెంట్. ఎందుకంటే ఏదన్నా జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ ఇట్లాంటివి ఏదన్నా వచ్చినప్పుడు, న్యూస్ వచ్చినప్పుడు, అసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడ్డప్పుడు ఆల్టర్నేట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దానికి అనుగుణంగా సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ చేస్తాయి. చైనా కూడా ఒకప్పుడు అసలు గోల్డ్ కళ్ళే చూడలేదు, కానీ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా దే ఆర్ ఇన్వెస్టింగ్. ప్రతి ఫండ్ లో కూడా 5-10% పెట్టుకోవచ్చు అనేది గవర్నమెంట్ ఇచ్చింది. అంటే అక్కడ ఏంటంటే మనలాగా ఉండవు కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. వాళ్ళు ఏం చెప్పింది అదే చేయాలి. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో 5-10% ఆన్ దేర్ ఓన్ దే కెన్ ఇన్వెస్ట్. అది డబ్బులు తీసుకోవచ్చు జనాల దగ్గర నుంచి. అది దాని ద్వారా దే ఆర్ ఎక్రూడ్ లైక్ ఎనీథింగ్. మెట్రిక్ టన్స్ ఎక్రూడ్ చేశారు. సో ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇంకా 3 ఎక్కువ చేసే ఇదే ఉంది, ట్రెండింగ్ పాజిటివ్ ఉంది. ప్రస్తుతానికి ఏదైనా ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడ్డప్పుడు తప్ప అప్పుడు కొంచెం మామూలుగా చిన్నగా అది తగ్గినప్పుడల్లా కొంచెం ఎక్కువ చేస్తా ఉన్నారు. సో ఈ ట్రెండింగ్ వరకు ఉండొచ్చా అంటే, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ తగ్గుతుంది అనుకున్నాం, ట్రేడ్ డీల్ జరుగుతుంది అనుకున్నాం, ఇవేమి ఎక్స్టెండ్ అవుతున్నాయి, అవ్వట్లేదు. సో ఆ టెన్షన్ మార్కెట్ లో ఉన్నప్పుడు మార్కెట్ తీసుకొని కొంచెం డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి అప్పుడు చిన్నగా అది కొంచెం పాజిటివ్ ట్రెండింగ్ లో ఉంటుంది. సో ఈ వీళ్ళు ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంక్స్ ఆపుతారో అప్పుడే ఏమన్నా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తప్ప వాళ్ళు ఇప్పట్లో ఆపే పర్సెప్ట్ కనపడలేదు. ప్రభు గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి. మనతో పాటు మాట్లాడడానికి ఇదే విషయానికి సంబంధించి మా రిపోర్టర్ ప్రవీణ్ లైవ్ లో ఉన్నారు. ప్రవీణ్, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, ప్రపంచ మార్కెట్ లో గోల్డ్ ధరలు కూడా పెరిగితే భారత్ లో కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చా? ఎస్ వరలక్ష్మి, మనం చూసుకుంటే కనుక భారతదేశంలో బంగారం వినియోగానికి క్రేజ్ అంతా ఇంత కాదు. దాని గురించి ప్రత్యేకంగా కూడా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ కూడా ఒకటి అని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇటీవల మారుతున్న అంతర్జాతీయ ఆర్థిక ప్రమాణాలు, ఆ రూపాయి విలువ క్షీణిత వంటి కారణాలతో కేంద్ర ప్రభుత్వం ఆ బంగారం పైన కూడా బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్ను పెంచడం పైన కూడా ఆలోచిస్తుంది అనే చర్చ కూడా నడుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణాలను కూడా దీనివల్ల కలిగే అయితే ఏ విధంగా ఉంటాయి అంటూ కూడా విశ్లేషకులు కూడా ఇప్పటికే ఆలోచిస్తున్నారు. అదేవిధంగా భారత ప్రభుత్వం సాధారణం కంటే కూడా కరెంట్ అకౌంట్ ద్రవ్యోల్బణ లోటు నియంత్రించడానికి, రూపాయి విలువను కాపాడడానికి ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకుంటుంది అంటూ కూడా అయితే ఒక వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఇలాంటి అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలోపేతం కావడం, భారత రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయి అంటే రూపాయలు 91 మార్కు పడిపోవడం ఆందోళనగా కూడా మారినట్టుగా తెలుసు. పతనం అయితే దిగుమతి చేసుకునే వస్తువుల ఖరీదు కూడా పెరుగుతుంది కాబట్టి బంగారం వాల్యూ కూడా ఇదే పెరుగుతుంది అంటూ కూడా మొత్తం నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. దీనిపైన బంగారం దిగుమతులకు కూడా డాలర్లు చెల్లింపులు చేయవలసి వస్తుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా విదేశీ మార్కెట్ నిల్వలు హరించుకుపోకుండా చూసేందుకు కూడా ట్యాక్స్లను అధికంగా పెంచుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక పెరుగుతున్నటువంటి వాణిజ్య లోటును కూడా అయితే దేశం నుండి అయ్యే ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడే అయితే వాణిజ్య లోటు కూడా ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా భారత్ ఎక్కువ దిగుమతి చేసుకునే వస్తువులలో ముడి చమురు తర్వాత బంగారం 2వ స్థానంలో
క్రమంలో ఉంటుంది అంటూ కూడా ఆ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే కనుక దిగుమతులు తగ్గించడం ద్వారా ఈ లోటును పూడ్చాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు అంతర్జాతీయ అనిశ్చిత వల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారు ధరలు ఆకాశానికి తాకుతున్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఆ దిగుమతి బిల్లును మరింత పెంచుతుంది అంటూ కూడా నిపుణులు అయితే మొత్తంలో చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే గతంలో 2024 బడ్జెట్లో ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని 15% నుండి 6%కు కనుక ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిపుణులు ఈ సుంకాన్ని మళ్ళీ పెంచే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక దీని అయితే సుంకం పెరగడం వలన దేశీయంగా బంగారం ధరలు పెరుగుతాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. బంగారం కొనడానికి భారంగా మారుతుంది అంటూ కూడా తెలుస్తుంది. ఇది ఇప్పటికే 10 గ్రాముల ధర రికార్డు స్థాయికి చేరుకున్నటువంటి అదనపు పన్ను అయితే కొనుగోలు శక్తిని కూడా తగ్గిస్తుంది అంటూ కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. ప్రభు గారు చెప్పండి, డాలర్ల విలువ, వడ్డీ రేట్లు, ముఖ్యంగా డాలర్ బలహీన పడితేనే గోల్డ్ ధర పెరుగుతుంది, అలాగే వడ్డీ రేట్లు తగ్గితేనే పెట్టుబడిదారులు గోల్డ్ వైపు మొగ్గు చూపుతారని తెలుసుకోవచ్చు. ఇది మారే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్ గా అండి. అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఇచ్చేస్తారు. యాక్చువల్ గా అయితే గోల్డ్ కంటే సిల్వర్ బికమ్ ఏ మానిటరీ అసెట్. సో అప్పుడైతే తగ్గినాయో, ఇంట్రెస్ట్ రేట్ తగ్గినాయో ఆల్టర్నేట్ చూస్తారు. సో దానికి అనుగుణంగా డాలర్ ఇండెక్స్ తగ్గినా ఇప్పుడు దాని ఎఫెక్ట్ దాని మీద పడుతుంది. సేఫ్ హెవెన్ ఎక్కడ పెట్టుకోవాలని చూస్తారు కాబట్టి అది కొంచెం రిజర్వ్ చేసుకుంటారు. ఇది కామన్. అంటే ఈ మెటల్స్ అనేది రకం వైటల్ టు ద యుఎస్ ఎకానమీ. సో రీసెంట్ గా కూడా వాళ్ళు ఈ యుఎస్ ఎకానమీ అన్సర్టనిటీ కొంచెం రైజ్ అయింది. సో దాని నాన్ ఫామ్ పేరోల్స్ పెరిగినాయి, హైయర్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది, నవంబర్ లో జాబ్లెస్ డేటా కూడా పెరిగింది. సో దాని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం తగ్గిస్తామని చూస్తారు కాబట్టి దాని ఎఫెక్ట్ దీని పడుతుంది, కొంచెం పెరగచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మెయిన్ యుఎస్ దాంట్లో వాళ్ళ మెటల్స్ లో క్రిటికల్ మెటల్ కింద యాడ్ చేశారు సిల్వర్ ని. సో ఈ మెటల్స్ లో వాటిలో డిమాండ్ పెరుగుతోంది. సో గోల్డ్ అయితే అట్మోస్ట్ రీచ్ అయింది, హైయెస్ట్ పాయింట్ రీచ్ అయింది. ఇంకా ఏదైనా అన్సర్టనిటీస్ మార్కెట్ లో ఉంటే తప్ప వీళ్ళు ఎక్కువ చేసేది స్లోగా ఎక్కువ చేస్తారు, పడ్డప్పుడల్లా కొంచెం కొంచెం ఎక్కువ చేస్తున్నారు, ఒకేసారి చేయరు కాబట్టి. సో గోల్డ్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఎవరైనా చూస్తే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడనే వద్దు. ఓకే, వాడుకి ఎంత అవసరమో, గోల్డ్ అనేది ప్రీసియస్ మెటల్ ఆడవాళ్ళకి. సో డెఫినెట్ గా ఫంక్షన్ అన్నా ఏదన్నా అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది గోల్డే కాబట్టి సో గోల్డ్ కొంటారు. అవసరార్థమే కొనాలంట నేను. ఎందుకంటే ఇప్పుడు టైం ఉందనుకోండి, టైం ప్రకారం చేసుకోవచ్చు. లేదు 11 months ఉంది, 11 months ఉంటే ఇప్పుడు ఇవాళ కొనాలంటే మీకు ఇవాళ ఫంక్షన్ ఉంది నెక్స్ట్ మంత్ లో. సో మీరు ఎంత ఉన్నా కొనాల్సిందే, 2 లక్షలు ఉన్నా కొనాల్సిందే, 3 లక్షలు ఉన్నా కొనాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో ఎంత కొనాలి, ఇప్పుడు కొందాం అనుకున్న దాంట్లో పర్సంటేజ్ కొంచెం తగ్గచ్చు కానీ కొంటూ ఆపరు కదా. సో అట్లా దాన్ని చూసుకుంటే లాంగ్ టర్మ్ మీకు 1 year ఉంది, స్కీమ్స్ పెట్టచ్చు. లేదా more than 5 years 10 years ఉంది, ఈటీఎఫ్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడున్న లేటెస్ట్ ఆర్నమెంట్స్ కొనుక్కోకుండా బిస్కెట్ కొంటే కూడా మనకు ఉపయోగం లేదు ఎట్టి పరిస్థితిలో. ఇది అందరూ చూడాలి. బిస్కెట్ కొంటే మనం లాకర్ లో పెట్టుకుని బిస్కెట్ పెట్టుకుంటే మనకు అవసరానికి ఉపయోగపడుతుంది అనుకుంటే లోన్ కూడా రాదు. ఎందుకంటే కొత్త రూల్స్ వచ్చినాయి కదా, ఆ లోన్ కూడా రాదు. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో అందుకనే డిజిటల్ దాంట్లో పెట్టుకుంటే బెస్ట్. ఈటీఎఫ్ కానీ ఇట్లాంటి లాంగ్ టర్మ్ టైం ఉంటే వాటిల్లో పెట్టుకొని దాని ఇన్వెస్ట్మెంట్ చేయడం బెస్ట్. ఎందుకంటే మార్కెట్ ఒకసారి ఏమవుతుంది, ఈ టెన్షన్స్ అన్ని తగ్గినాయి అనుకోండి, ట్రేడ్ డీల్ జరిగింది, ఐఎన్ఆర్ తగ్గింది, డాలర్ మంచిగా ఇంకా కొంచెం తగ్గుతోంది. సో అప్పుడు అన్ని సెటిల్ అయినప్పుడు, పారామీటర్స్ అన్ని సెటిల్ అయినప్పుడు ఈక్విటీ మార్కెట్ కొంచెం కొంచెం లేస్తా ఉంటుంది. 2026 లో మోతీలాల్ కూడా 30,000 ఇచ్చింది. సో జేపీ మార్కెట్ కూడా 29,000. అంటే ఈక్విటీ మార్కెట్ నెక్స్ట్ ఇయర్ కొంచెం విబ్జార్ కలర్స్ కనపడచ్చు. అంటే అప్పుడు ఏమవుతుంది, అసెట్స్ క్లాస్ లో అవి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే రిటైల్ వాళ్ళు కొంచెం బుక్ చేసుకునే ఛాన్స్. ఎప్పుడైనా సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు ఎక్కువ చేసిన దానికి అనుగుణంగా వాళ్ళు అమ్ముదాం అనుకుంటే మటుకు అప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనే ఆలోచన వాళ్ళకి వస్తే డెఫినెట్ గా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే అంత పడే ఛాన్స్ లేదు. గోల్డ్ మూమెంట్స్ అంత లేవు, 500-600 పాయింట్సే మాక్సిమం ఒక రేంజ్ కి రీచ్ అయి అనుకోవచ్చు. ఇంకేదన్నా అన్సర్టనిటీ వస్తే తప్ప మాక్సిమం ఒక ఏదైనా విపరీతంగా మనకి అంత ముందు వచ్చినట్టు క్రైసిస్ ఏదైనా వస్తే అప్పుడు 2 lakhs చూడొచ్చా అంటే గోల్డ్ కూడా 2 lakhs చూడొచ్చు కంటిన్యూస్ గా ఉంటే కనుక. క్రైసిస్ ఉంటే, క్రైసిస్ లేకపోతే మటుకు అంతవరకు వెళ్లే ఛాన్స్ లేదు. అక్కడక్కడే రేంజ్ బౌండ్స్ ఉండొచ్చు. ఏదన్నా మీకు ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా 1,10,000 నుంచి 1,15,000
ఆ రేంజ్ వరకు 10 to 20% దిగే అవకాశాలు ఉంటాయి జనరల్ గా, పెరిగింది కాబట్టి. సో ఇక్కడ పెరుగుతున్న ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు అక్కడ, అది కూడా తగ్గుతుందనే ఉద్దేశంతో. అట్లా మనం చూడాలి తప్ప, ఒకవేళ వాళ్ళు సెంట్రల్ బ్యాంక్స్ అమ్మితే మటుకు 1,00,000 కంటే కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 90,000 నుంచి 1,00,000 వరకు ఉండొచ్చు, అంతవరకు రావచ్చు. మరి 40,000, 50,000, 60,000 వచ్చే ఛాన్స్ కనపడట్లేదు. 2,000, 3,000 ఉన్నది 13,000, 14,000 గ్రామ్ అయిపోయింది. కానీ 20,000కి వెళ్ళొచ్చా అంటే వెళ్లే ప్రాబిలిటీస్ ఉంటాయి ఎప్పుడు క్రైసిస్ ఉన్నప్పుడే. మామూలుగా అయితే అంత వరకు వెళ్లే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇది కాకుండా ఈ బ్యాంక్స్ అనేవి బాగా ఎక్కువ చేసినాయి. చిన్న చిన్న కంట్రీస్ కూడా దే ఆర్ ఎక్వింగ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే గోల్డ్ అనేది విపరీతంగా, ఇది ఒకప్పుడు చైనాను ఇండియానే ఎక్కువ చేసేది. మన ఇప్పుడు ఇండియా మాక్సిమం చైనా కంటే, ఎందుకంటే లిస్టెడ్ గోల్డ్ ఎంత ఉంది, అన్లిస్టెడ్ గోల్డ్ ఎంత చూస్తే ఇండియాలో నెంబర్ 1 ఉంటుంది. సో ఎక్కువ గోల్డ్ మన దగ్గరే ఉందనుకోవచ్చు ఒక రకంగా. సో దానికి అనుగుణంగా మనం చిన్న చిన్నగా గోల్డ్ అనేది ఎంత అవసరం ఉందో అంత అవసరం ఎక్కువ చేయడం మంచిది. ఇన్వెస్ట్మెంట్ పరంగా మటుకు ఆ గోల్డ్ మెటల్స్ లో గోల్డ్ చూడకపోవడం మంచిది నా ఉద్దేశం. ప్రభు గారు, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దేశాల మధ్య టెన్షన్ ఉంటే ఈ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది గోల్డ్ పరంగా పెరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణము ప్రపంచ ఆర్థిక పరిస్థితులని కూడా అనుకోవచ్చు అంటారా? అవును, వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్ గా క్యాష్ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు రష్యాను తీసుకుందాం, ఆయిల్ అమ్మితేనే కదా వాళ్ళకి వచ్చింది, వాళ్ళ కరెన్సీలు వచ్చినాయి. సో ఆయిల్ అదే అమ్మకపోతే మనం కొనలేదు అనుకోండి, వేరే కంట్రీ మనం కొనలేదు, $35 మనం తక్కువ ఇచ్చారు కొన్నాం, అదే మనం కొనలేదు, వేరే ఆయిల్ వాళ్ళకి సేల్ లేదు, దెన్ వాట్స్ ద పొజిషన్? షిఫ్ట్ సిస్టమ్ లో మొత్తం బ్లాక్ అయిన తర్వాత, ఫైనాన్స్ మొత్తం బ్లాక్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది అది ఆలోచన వస్తుంది కదా. ఆ ఆలోచన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఏ కంట్రీ అయినా, ఇండివిజువల్ ఫ్యామిలీ అయినా అంతే కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే కదా మనం గోల్డ్ తనఖా పెట్టేది. సో అట్లానే మన వరల్డ్ వైడ్ గా చూసిన ఏ కంట్రీ అయినా ఆ క్రైసిస్ ఇచ్చినప్పుడు బయటపడాలంటే ఏం చేయాలనే ఉద్దేశం చూసినప్పుడు ఆల్టర్నేటివ్ ఇదే కనపడుతుంది. సో మెయిన్ మెటల్ కాబట్టి, సో అందుకని దాన్ని ఎక్కువ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో బ్రిక్స్ అనేది పెరుగుతుంది కదా, బ్రిక్స్ కంట్రీస్ లో మన ప్రైమ్ మినిస్టర్ కూడా మొన్న ఇథియోపియాలో ఉన్నారు. సో అన్ని కంట్రీస్ కి 2026 కి చైర్మన్ మన ఇండియానే చైర్మన్, మన మోడీ గారే చైర్మన్ దానికి. సో డెఫినెట్ గా మరి ఆ ఎఫెక్ట్ అనేది US డాలర్ మీద పడుతుంది కాబట్టి, ఇప్పటిదాకా మనం IMF డిక్లేర్ చేసింది లాస్ట్ 2-3 days బ్యాక్, లాస్ట్ ఇయర్ డాలర్ లో ట్రేడ్ అయిన దానికంటే, మనం ఏ కంట్రీకైనా ట్రేడ్ చేస్తున్నప్పుడు డాలర్ లో మనం కట్టిన ట్యాక్స్ దానికంటే టోటల్ ఇండియా మనమే కాదు 8% తగ్గింది. అంటే డైరెక్ట్ కరెన్సీతో ద ట్రేడ్ మొదలైంది. మనం రష్యాతో చేసాం, చైనాతో చేసాం, అట్లానే చైనా వాళ్ళు కూడా. సో అట్లా ఆ పర్సంటేజ్ 2030 కల్లా 50% అవుతుందని IMF చెప్తోంది. సో అలాంటప్పుడు మరి డాలర్ డిఫేమ్ అయిపోయిన అదే ట్యాక్స్ కట్టక్కర్లేదు కదా, డైరెక్ట్ ట్యాక్స్ వాళ్ళకి ఇంకా $10 billion ఎబో మిగులుతాయి వాళ్ళకి. సో అదంతా పోయినట్టే కదా. సో ఆ భయం ఉంది ఒక రకంగా. సో అందుకనే దానికి అనుగుణంగా టరీఫ్లని ఆ ట్యాక్స్ వేసి బ్యాలెన్స్ చేద్దాం, ఏదో ట్రేడ్ డెఫిసిట్ ఉంది మీకు, ఎక్స్పోర్ట్ ఉంది, ఇంపోర్ట్ తక్కువ ఉంది, ట్రేడ్ డెఫిసిట్, దాన్ని చేసి ట్యాక్స్ వేద్దామంటే అది ఎంతవరకు కరెక్ట్? సో అది డాలర్ అనేది డిగ్రేడ్ అవుతుంది కాబట్టి బ్రిక్స్ కరెన్సీ అనేది చిన్నగా రావచ్చు, బ్లాక్ చైన్ టెక్నాలజీ రావచ్చు. ప్లస్ ఇప్పుడు మనకి ఏంటి మెయిన్ అంటే, ఇప్పుడు దాకా మనం ఏదైనా ట్రేడ్ ఒక కంట్రీకి చేసుకుని అక్కడి నుంచి తక్కువ చేసుకున్నప్పుడు మన రూపీ అక్కడ ఎక్కువ ఉండిపోద్ది. పరిస్థితి ఏంటంటే డిజిటల్ కరెన్సీ వచ్చింది, మనం డిజిటల్ గా కూడా లిస్ట్ అయ్యాం. సో ఫ్యూచర్ లో ఏదైతే SBI లో వాస్ట్రో అకౌంట్స్ ఓపెన్ అవుతున్నాయి, ఇప్పుడు మనం ట్రేడ్ చేద్దాం అనుకున్న కంట్రీకి మన రూపీస్ దాంట్లో మనం డిపాజిట్ చేస్తాం, అక్కడి నుంచి డిజిటల్ కరెన్సీలో ఆ కరెన్సీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో దేర్ ఈస్ నో నీడ్ టు పే ద ట్యాక్స్ టు ఎనీవన్, డాలర్ కి కానీ ఇదేది కానీ. సో డైరెక్ట్ ట్రేడ్ కాబట్టి ఇవి ఈ ఫ్యూచర్ లో నెక్స్ట్ బాగా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఈ ఎఫెక్ట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. సో ఇది ట్రేడ్ డీల్ జరగాలి, ట్రేడ్ డీల్ జరిగిందంటే ఈక్విటీ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. 1,10,000 నుంచి 1,15,000 వరకు చిన్నగా వచ్చే ఛాన్స్ ఉంటాయి. రైట్ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, బంగారం ధరలు కొత్త రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి, వినియోగదారులతో దోబుచులాడుతున్నాయి. ఒక్కసారి భారీగా పెరగడం, అంత్య స్థాయిలో పడిపోవడం జరుగుతుంది. అసలు బంగారం ఎందుకు
ఇలా ఎందుకు జరుగుతుందన్న చర్చ కూడా సాగుతుంది. స్టాక్ మార్కెట్ ను మించిపోతుందన్న వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, రూపాయి విలువ క్షీణత కూడా ఒక కారణమన్న చర్చ కూడా ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవడం గోల్డ్ వినియోగదారులకు భారంగా మారుతుంది. ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు గోల్డ్ పై బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్ ను ఎప్పటికప్పుడు పెంచేస్తుంది. ఈ మధ్య డాలర్ బలోపేతం కావడం, భారత రూపాయి విలువ ఆల్ టైం కనిష్టానికి చేరుకోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఇలాంటి టైంలో దిగుమతి చేసుకునే గోల్డ్ చెల్లింపులన్నీ కూడా డాలర్లోనే చేస్తున్నాయి. అయితే కేంద్రం విదేశీ మారక నిల్వలు తగ్గపోకుండా చూసేందుకు ట్యాక్స్లను ఆయుధంగా వాడుతుందంటున్నారు ఆర్థిక నిపుణులు. అటు వాణిజ్య లోటు పెద్ద ఎత్తున ఏర్పడుతుంది. ఎందుకంటే భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకునే వస్తువుల్లో ముడి చమురు తర్వాత బంగారం రెండో స్థానంలో ఉంటుంది. దిగుమతులు తగ్గించడం ద్వారా లోటును పూడ్చాలని ప్రభుత్వం చూస్తుంది. మరోవైపు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ అనిశ్చితి వల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బంగారాన్ని కేవలం ఆదాయ వనరుగానే కాకుండా ప్రత్యామ్నాయాలు కూడా చూడాలని కోరుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్లు స్టాక్ మార్కెట్ ద్వారా బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు సాధనాలుగా ఉంటున్నాయి. వీటిపై ప్రజలు అవగాహన కల్పించాలంటున్నారు. ఇలా డాలర్ విలువ పెరగడం, రూపాయి కనిష్టానికి చేరుకోవడం ఆందోళన కలిగించే విషయమే. అయితే భవిష్యత్తులో బంగారం కొనలేమా? గిల్డ్ నగలే దిక్క? 1,25,000 దాటిన గోల్డ్ ధర ఎన్నడూ లేని విధంగా ఎందుకు ఇలా పెరుగుతుంది? ప్రభుత్వాల అప్పుల కారణమా? పతనమవుతున్న రూపాయి ఎఫెక్ట్ ఏంటి? బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్ పెంపు ఆలోచనలో ఉంది ప్రభుత్వం. బంగారం ధరలు కొత్త రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. వినియోగదారులతో దోబుచులాడుతున్నాయి. ఒకసారి భారీగా పెరగడం, అంతే స్థాయిలో పడిపోవడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది. స్టాక్ మార్కెట్ ను మించిపోతుందన్న వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, రూపాయి విలువ క్షీణత కూడా ఒక కారణమన్న చర్చ కూడా ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవడం గోల్డ్ వినియోగదారులకు భారంగా మారుతుంది. ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు గోల్డ్ పై బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్ ను ఎప్పటికప్పుడు పెంచేస్తుంది. ఈ మధ్య డాలర్ బలోపేతం కావడం, భారత రూపాయి విలువ ఆల్ టైం కనిష్టానికి చేరుకోవడం తీవ్ర ఆందోళనకు గురి